దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడినో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. మనము జీవించడానికి ఆహారము, నీరు, గాలి ఎంతో అవసరం. వీటన్నిటిని తీసుకుని మనము జీవిస్తూ ఉన్నాం. వీటి ద్వారా మనము ప్రయోజనం పొందుకుంటూ కుటుంబ జీవనాన్ని సాగించుకుంటూ ఉన్నాం. అయితే ఈ విధంగా జీవిస్తూనే రకరకాల భక్తి సంబంధమైనటువంటి మార్గములలో మనుష్యులు వెళుతూ ఉంటారు. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాసం అనేది చాలా అవసరం. భక్తి జీవితానికి చాలా అవసరము. విశ్వసించువాడు కలవరపడడని, విశ్వాసం ఉంచువాడే నీతిమంతుడిగా ఉండి నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడని పరిశుద్ధ లేఖన భాగాలు ఎన్నో మనం చూస్తున్నాం. అయితే ఈ దినమున దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట, నీతిమంతుడు ఎలా జీవిస్తాడు, నీతిమంతుడు దేని ద్వారా జీవిస్తాడు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చివరి లైన్ మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడంట. ఎవరు నీతిమంతులు, ఎవరు నీతిమంతులుగా మార్చబడతారని మనం ఒకసారి ఆలోచిస్తే, ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా నమ్మి వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో బాప్తిస్మం పొందుతారో వారు నీతిమంతులుగా మార్చబడతారండి. వారు నీతిని ధరించుకుంటారు, నీతిమంతులుగా మార్చబడి నీతి మార్గంలో నడుస్తూ ఉంటారు. అలాంటి వారే విశ్వాసం మూలంగా బ్రతుకుతారు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంటుంది వారికి, దేవుని యందు విశ్వాసం ఉంటుంది, పరలోక రాజ్యం పట్ల నిరీక్షణ విశ్వాసం ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవిస్తారు అని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు రాయించాడు. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను మనము యేసయ్య రక్తంలో కడగబడినటువంటి మనము నీతిమంతులము. నీతిని ధరించుకున్నటువంటి మనము విశ్వాసం మూలంగా జీవించాలి. సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనము దేవుని యందు ఉంచాలండి. అల్ప విశ్వాసంలోకి, తక్కువ విశ్వాసంలోకి మనం దిగజారిపోకూడదు. సంపూర్ణమైనటువంటి విశ్వాసము మనము దేవుని యందు ఉంచినట్లయితే ఆ విశ్వాసమే మనల్ని జీవింపచేస్తుంది. ఆ విశ్వాసమే దేవుని మీద మనకు స్థిరమైన నమ్మికను పుట్టించి ముందుకు నడిపిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీతిమంతులైనటువంటి వారులారా, విశ్వాసం మూలంగా మీరు జీవించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కు చెదరొద్దండి. వ్యాధి అయినా, బాధ అయినా, కరువైన, హింస అయినా, ఖడ్గమైన, ఉపద్రవమైన, నిందైన, లేమిడైనా ఏదైనా సరే విశ్వాసంలో మనము చెక్కు చెదరకుండా, అటు ఇటు కదలకుండా స్థిరంగా ఉండి యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెంలో మనము ఓపికతో పరిగెత్తగలిగితే బహుమానం పొందుకుంటాం. అదే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించటం అంటే. మనము విశ్వాసం మూలంగా జీవిద్దాము. దేవుడిచ్చే పరలోక రాజ్యం పొందుకొని నిత్యము సంతోషంతో మార్చబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.